Okay, very good morning, my dear friends. Welcome to today's session. So today we are going to discuss about ascent of sap, ద్రవోద్గమం. సాధారణంగా మొక్కల్లో వేరు ద్వారా శోషించబడినటువంటి నీరు భూమిలో నుంచి అంటే తీసుకోబడినటువంటి నీరు, ద అబ్జార్ప్షన్ ఆఫ్ ది వాటర్ ఫ్రమ్ ది సాయిల్ త్రూ ది రూట్ హెయిర్ అండ్ రూట్స్. After the absorption of the water from soil to the upward movement of the water and other components from roots to any parts of the plant, we can call as ascent of sap. ద్రవోద్గమం అంటే ఏంటిదంటే మూలకేశం ద్వారా శోషించబడినటువంటి నీరు లేదా వేరు శోషించబడినటువంటి నీరు. బాగా వినండి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతాడు. వేరు ద్వారా శోషించబడినటువంటి నీరు భూమిలో నుంచి భూమికి పై భాగం ఉండేటువంటి వాయుగత భాగంలో ఉన్నటువంటి మొక్క దేహం అంతటికి కూడా ఏదైతే ఆ నీటిని రవాణా చేసేటువంటి వ్యవస్థ ఉంటుందో ఆ మొత్తానికి కలిపి మనం ఏమంటామంటే ద్రవోద్గమం అంటారు. Ascent of sap is explained about upward movement of water and other components from roots to aerial parts of the plants. వేరు నుంచి వాయుగత భాగం, మొక్క యొక్క వాయుగత భాగం అంతటికి కూడా నీరు ఇతర మూలకాల రవాణా చెందేటువంటి ప్రక్రియను ద్రవోద్గమం అంటాం లేదా అసెంట్ ఆఫ్ సాప్ అంటాం. అర్థమైందమ్మా? అర్థమైందా? ఓకే. అసెంట్ ఓకే, అసెంట్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. హియర్ ఇక్కడ ఒక మనకు ఇమేజ్ కనబడుతుంది, చూడండి. ఒక బొమ్మ కనబడుతున్నదమ్మా? రైట్, you are observed this image, you know. So this image shows about the roots are after absorption of the root of the water to aerial part of the plants. So this entire process we can call as ascent of sap, ద్రవోద్గమం. సో ఇక్కడ ఏమని చెప్పుకుంటున్నాము, నీరే కాకుండా నీటితో పాటు ఖనిజ మూలకాలు కూడా మొక్క యొక్క వేరు నుంచి వాయుగత భాగంలోకి రవాణా చెందే మార్గం మొత్తాన్ని కలిపి మనం ఏమంటామంటే ద్రవోద్గమం అంటాం. Okay, this upward movement of water and minerals is called as ascent of sap, or also we can call as translocation of sap. అంటే ద్రవోద్గమము అని చెప్తాం తెలుగులో, ద్రవోద్గమము. దెన్ ఇక్కడ మీరు చూడండి, మరి ద్రవోద్గమము జరపడానికి తోడ్పడేటువంటి నిర్మాణాలు ఏంటి? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ట్రాన్స్లోకేషన్ ఆఫ్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ మనం చెప్పుకున్నాం, లేదా ఆర్గానిక్ సొల్యూట్స్ గురించి చెప్పుకున్నాం నిన్నటి తరగతిలో. am I right? Yesterday we are discussed about the translocation of organic solutes, కర్బన ద్రావితాల స్థానాంతరం చెప్పుకున్నాం. చక్కెరలు దేని ద్వారా రవాణా చెందాయమ్మా? పత్రాల్లో తయారైన చక్కెరలు లేదా పిండి పదార్థాలు దేని ద్వారా మొక్క యొక్క వివిధ భాగాల్లోకి రవాణా చెందాయి? ఎనీబడి? చక్కెర అన్నాం. చక్కెర అంటే ఏంటిది? చక్కెర పోషక కణజాలం ద్వారా the sugars translocates through phloem, not xylem. So this water translocates through xylem. So the trachary elements of xylem, that is the tracheids and vessels, okay, they are useful for the conducting of the water from root to aerial part of the plants, or conduct water upward movements. In young herbaceous plants, all trachary elements are enough for the conduction of the water. But my dear friends, remember, in large woody trees, highest range or 200 feet or 200 plant trees are there now. The largest tree in the entire world, Sequoia sempervirens or Sequoia giganteus, that is the gymnospermic plants, you know. The gymnospermic tree, they have more than 200 meters. So that much of large height is tracheids is not able to conduct the water, but also the trachary elements, in that element the vessels, అంటే దారు మూలకాలు లేదా దారు కణాలు, వివృత బీజాలు లేదా మనకు సంబంధించి ఏది టెరిడోఫైటకు సంబంధించినటువంటి మొక్కల్లో లేదా ఆవృత బీజాల్లో గుల్మాలుగా పెరిగేటువంటి మొక్కలు, ఫ్యాబేసి కుటుంబానికి సంబంధించిన మొక్కలు లేదా పంట మొక్కలు లేదా కూరగాయల మొక్కలకు సంబంధించినటువంటి మొక్కల్లో కేవలము దారు కణాల ద్వారా జరిగే రవాణా సరిపోతుంది, ఎందుకంటే అవి ఎత్తు తక్కువ ఉంటాయి కాబట్టి. But my dear friends, the largest trees in the entire world, the plant world, that is the gymnospermic plants, you know, gymnospermic trees, that is the Sequoia sempervirens and Sequoia gigantea.
So the trees are not enough for the trees tracheids, but also the trachea elements are in vessels. So xylem vessels are useful for trachea elements, for even elements of sap wood only. Sap wood for the conduction of the water towards the aerial parts of the plant or trees. Am I audible? Am I clear? అర్థమైందా? చిన్న గుల్మాకార మొక్కల్లో దారు కణాల ద్వారా జరిగే రవాణా సరిపోతుంది మిత్రమా. కానీ పొడవుగా పెరిగినటువంటి అత్యంత పొడవు ఉన్నటువంటి వృక్షాలకి దారు కణాలతో పాటుగా దారు నాళాల ద్వారా జరిగేటువంటి, ఏ నాళాలు? దారు నాళాల ద్వారా జరిగేటువంటి రవాణా అవసరమవుతుంది. అది వేరులో నుంచి ముఖ్యంగా వాయుగత భాగంలో ఉండేటువంటి మొక్క యొక్క అన్ని భాగాల్లోకి వృక్షాల్లో రవాణా చెందడానికి ఉపయోగపడుతుంది. మరి దీనికి సంబంధించి మనం చూసినప్పుడు ఒక భాగాన్ని మనం కట్ చేసి చూస్తే, అంటే మొక్క యొక్క భాగం లేదా వృక్షం యొక్క భాగాన్ని మనము ఒక సెక్షన్ చేసి చూస్తే ఇమేజ్ చూడండి ఎంత చక్కగా కనబడుతుందో చూడండి. ఇమేజ్ చూసారా? ఈ స్లైడ్ కనబడుతుందా మీకు మై డియర్ ఫ్రెండ్స్? Yes, sir. Yeah, so the structure involved in the process of ascent of sap, you know, so through the xylem, okay, the water absorbed by the root hair and the xylem, the conducting tissue of the xylem is responsible for the translocation of the sap or translocation of the water, including minerals from the soil, or during the translocation of sap from root to the aerial part of the plant or entire aerial part of the plant. Is it clear? Then the trachea. What is trachea elements? The structure, the xylem vessel or phloem vessel. What are the main differences? In the slide shows about the vessels, you know. These xylem vessels, the translocation movement towards downward movements or upward movements. What you observed in xylem vessel? Xylem vessel lo మీరు చూసినప్పుడు ఈ జైలం అంటే దారు నాళాల్లో జరిగేటువంటి రవాణా కింది దిశలో జరుగుతుందా, పై దిశలో జరుగుతుందా? శ్రవంతి, నమీరా, సౌందర్య, ఏ దిశలో జరుగుతుంది? పై దిశలో జరుగుతుంది. నీటితో పాటుగా ఏది మినరల్స్ ఏ దిశలో జరుగుతాయి? కింది నుంచి పైకి వెళ్తున్నాయి. But remember, in phloem, from upward to downward movements, పై నుంచి కిందికి వస్తుంది రవాణా. కానీ దారులో ఎలా జరుగుతుంది? కింది నుంచి పైకి జరుగుతుంది. So the movement or translocation of the sap in the xylem vessel from bottom to the upward movements from root to aerial part of the plants through the xylem vessel. But in phloem, we are absorbed the phloem translocates of the organic solutes. It is from upwards to downward movements. Ratnam Soundari is asking me, or Gautami Pannati is also asking me, sir, in this image we are absorbed the phloem vessel, the translocation of the organic solutes not only in one-way direction, but it is two-way direction, my dear friends. It is also in upward movements also. So what we are absorbed, what is the variation between xylem vessel and phloem vessel? In xylem vessel, only the translocation is only one way only, my dear friends. But in phloem, this translocation we are absorbed, this is a two-way. అర్థమైందా? దారులో జరిగేటువంటి రవాణా ఏకదిశా మార్గంలో జరుగుతుంది. అది కింది నుంచి పై దిశలో జరుగుతుంది. కణజాలంలో జరిగేటువంటి రవాణా ఎలా జరుగుతుంది? పై నుంచి కిందికి జరుగుతుంది, కింది నుంచి పైకి కూడా జరుగుతుంది. అంతేకాకుండా పక్కకి కూడా జరుగుతుంది. మూడు దిశలో రేడియల్ ట్రాన్స్లోకేషన్ ఆల్సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ phloem vessel. But xylem vessel only, we are absorbed only upward direction in the xylem vessel. దారు నాళాల్లో జరిగేటువంటి రవాణా ఎప్పుడు కింది నుంచి పై దిశలో మాత్రమే జరుగుతుంది. మన పోషక కణజాలంలో జరిగేటువంటి రవాణా పై నుంచి కిందికి, కింది నుంచి పైకి జరుగుతుంది మిత్రమా. అర్థమైందా? Am I clear? This slide is clear? Yes, sir.
Yes, sir. Okay, next we will move for next slide. Okay, then rate of movement. How much rate of the movement we are absorbed in the xylem vessel or xylem trachea elements or tracheids? So this using of dyes and radioactive isotope experiments has been determined that the average rate of movement of water in xylem is 60 to 75 centimeters per minute. ఒక నిమిష కాలంలో 60 నుంచి 75 సెంటీమీటర్ల వేగంతో ఇది రవాణా చెందడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ మై డియర్ ఫ్రెండ్స్. హౌ మచ్ రేట్ ఆఫ్ ది మూవ్మెంట్ వీఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ది xylem vessel of the water content? 60 to 75 సెంటీమీటర్స్ పర్ మినిట్. మనం బండి మీద పోతే ఎంత పోతాం? అవర్, కిలోమీటర్ పర్ అవర్ తో లెక్క కడతాం. ఒక బండి మీద ఒక గంటకు ఎన్ని కిలోమీటర్లు పోతామని చెప్తాం. At the same time, in xylem vessel, the movement of the water, the translocation of the sap, the speed, the velocity of this xylem translocation, that is translocation of sap, is 60 to 75 centimeters per minute. ఒక నిమిష కాలంలో 60 నుంచి 75 సెంటీమీటర్ల వేగంతో వెళ్తుంది. దిస్ ఇస్ అండర్ నాన్ నార్మల్ ట్రాన్స్పైరేషన్ కండిషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఆర్ యు హర్డ్ అబౌట్ ట్రాన్స్పిరేషన్? బాష్పోచ్ఛేక ప్రక్రియ నేర్చుకున్నారు కదా. సాధారణ బాష్పోచ్ఛేక ప్రక్రియ జరిగేటువంటి సమయంలో ఒక నిమిష కాలంలో 60 నుంచి 75 సెంటీమీటర్ల వేగంతో దారులో జరిగేటువంటి రవాణా ఉంటుంది మిత్రమా. ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్, రిమెంబర్. However, this rate is not constant. మరి అన్ని మొక్కల్లో ఇంత వేగంతో జరుగుతుందా? No, never, because the species to variation we are observed, and the height of the plant is variation, and the age of the plant is also variation. And my dear friends, remember the time should be is also varies. The pH level, time, because of the weather, the winter season or rainy season or summer season. So this season is also varies. It depends upon the environmental conditions, a particular relative humidity. బాహ్య వాతావరణంలో ఉన్నటువంటి ఆర్ద్రత ఆధారంగా కూడా జరుగుతుంది మిత్రమా. ఆర్ద్రత గాలిలో ఉండేటువంటి తేమను మనం ఏమని పిలుస్తాం? ఆర్ద్రత అని పిలుస్తాం. వాతావరణంలో ఉండేటువంటి తేమను ఏమని పిలుస్తాం? ఆర్ద్రత. ద రిలేటివ్ హ్యూమిడిటీ అంటే సాధారణంగా సాపేక్ష ఆర్ద్రత అంటాం తెలుగులో. సాపేక్ష ఆర్ద్రత అంటే వాతావరణంలో ఎంత శాతంలో ఉండాలో తేమ అంతే ఉన్నప్పుడు మాత్రమే జరిగేటువంటి రవాణా 60 నుంచి 75 సెంటీమీటర్లు ఒక నిమిష కాలంలో. కానీ వాతావరణంలో తేమ తగ్గినప్పుడు రిలేటివ్ హ్యూమిడిటీ, ద డిక్రీజ్ ఆఫ్ ది రిలేటివ్ హ్యూమిడిటీ, ద రేట్ ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ దిస్ translocation of the sap is increased. Okay, so that is important. Remember, my dear friends, I hope this slide is you are clear. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైందా? Nobody can respond. So development, yes sir, pull. మరి ఇక్కడ మన ద్రవోద్గమానికి సంబంధించినటువంటి పుల్, ఒక పుల్ ఉంటుంది అనమాట. అంటే ద్రవోద్గమానికి సంబంధించినటువంటి లాగేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఒక సిస్టమేటిక్ వేలో ఉంది. చూడండి ఇక్కడ చూడండి, మీరు చూసినట్లయితే కింద ఉంది కంటిన్యూస్ ఇంటేక్ ఆఫ్ ది వాటర్ ఫ్రమ్ ది రూట్ హెయిర్. చూడండి, అంటే ఇక్కడ పైనుంచి ఇక్కడ కింద నుంచి పైకి లాగుతుంది. ఇక్కడ వేరు నీటిని శోషిస్తుంది. అది వేరు నుంచి దారులోకి వెళ్ళింది. దారులో నుంచి దారు మధ్య భాగంలోకి వెళ్ళింది. ఇట్ లీడ్స్ టు పుల్ ఆఫ్ వాటర్ త్రూ xylem vessel of leaf. పత్రంలో ఉండేటువంటి పత్ర ఈనెలు ఆ నీటిని పైకి లాగడానికి తోడ్పడుతున్నాయి. ఇట్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ డిపిడి. డిపిజి అంటే మనకు తెలుసు కదా, డిఫ్యూజన్ ప్రెషర్ డెఫిసిట్. అంటే విసరణకు సంబంధించినటువంటి విసరణ శక్మానికి సంబంధించినటువంటి వ్యత్యాసము లేదా డెఫిసిట్ అంటే లోపం అనేటువంటిది పూడ్చడానికి అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ నియర్ బై సెల్స్, అవి పక్క నుంచి తీసుకుంటుంది. అప్పుడు మళ్ళీ వెంటనే ఏమవుతుంది? డిపిడి అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. దెన్ మీసోఫిల్ సెల్స్ ఆఫ్ ది లీఫ్ is the transpiration occurs, then automatically transpiration is a continuation process. ఇది మనకు అర్థమైంది. Then some of the theories is also explained about the transport of the water. ద్రవోద్గమాన్ని నిర్వహించడానికి కొన్ని రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. నెంబర్ 1 వైటల్ థియరీస్, నెంబర్ 2 రూట్ ప్రెషర్ థియరీ. దీన్ని మనం వేరు పీడన సిద్ధాంతం అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. రూట్ ప్రెషర్ అనే టర్మ్ ను మొట్టమొదటిసారి మనకి ఇచ్చినటువంటి శాస్త్రవేత్త స్టీఫెన్ హేల్స్. గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్.
వేరు పీడనం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా మనకి ఇచ్చినటువంటి శాస్త్రవేత్త ఎవరు? స్టీఫెన్ హేల్స్. ఈ స్టీఫెన్ హేల్స్ ని మనం ఏమంటాం? శరీర ధర్మశాస్త్ర పితామహుడు అని పిలుస్తాం. ద ఫాదర్ ఆఫ్ ప్లాంట్ ఫిజియాలజీ. ద ఫాదర్ ఆఫ్ ప్లాంట్ ఫిజియాలజీ వాస్ Stephen Hales. So Stephen Hales first coined the term root pressure. The root pressure theory is also there now. This theory is explained about according to how the transportation of the water. And physical theories, భౌతిక సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. అంటే vital theories, root pressure theory, physical theories also there. Then vital theories are stated here. మరి ఈ వైటల్ సిద్ధాంతాన్ని ఎవరిచ్చారు అంటే దాన్ని గోల్డ్ లెవిస్కీ అనేటువంటి శాస్త్రవేత్త రిలే పంపు సిద్ధాంతాన్ని ఇచ్చాడు. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఎప్పటికి యూజ్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. దెన్ పల్సేషన్ థియరీ ముఖ్యంగా జగదీష్ చంద్ర బోస్. సో జేసీ బోస్ ఉన్నాడు కదా, మన భారతదేశ వృక్ష శరీర ధర్మశాస్త్ర పితామహుడు ఎవరు పిలుస్తాం? జేసీ బోస్, జగదీష్ చంద్ర బోస్. ఓకే, సో రూట్ ప్రెషర్ థియరీ, వేరు పీడన సిద్ధాంతానికి సంబంధించి కూడా మనం ఒక దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో దిస్ ఇస్ ద థియరీస్ ఆఫ్ అసెంట్ ఆఫ్ సార్. అంటే మనకు సిద్ధాంతాలు అంటే ద్రవోద్గమాన్ని వివరించేటువంటి సిద్ధాంతాలు వైటల్ ఫోర్స్ థియరీ, root pressure theory and physical theories. So first vital force theory has given by Gold-Lewski, opposed by Strasburger, and again another that is the what we can say that is a pulsation theory has given by J.C. Bose, Jagadish Chandra Bose, and supported by very important, my dear friends, Mills and few and other did not support. Okay, this is J.C. Bose theory. And the physical theories again classified into capillary theory. అంటే మనం కేశికా సిద్ధాంతం, ఇంబిషన్ థియరీ, నిబాన సిద్ధాంతం, దెన్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ థియరీ, వాతావరణ పీడన సిద్ధాంతం, అండ్ కోహెషన్ టెన్షన్ థియరీ. దీన్ని సంసంజన తన్యతా సిద్ధాంతం అంటాం. కోహెషన్ టెన్షన్ థియరీ, సంసంజన తన్యతా సిద్ధాంతం. వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇందులోకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈ స్లైడ్ లెక్కలు ఒక క్వశ్చన్ వస్తుంది, ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. Gold-Lewski. Due to rhythmatic change in OP, osmotic pressure. OP means osmotic pressure of xylem elements. Living cells absorb water by osmosis, and finally water is pumped into xylem vessel due to lowering of pressure in involved living cells. Thus, staircase type of movement occurs. ఇందులో ఈ నీరు అనేటువంటిది ఎలా వెళ్తుందని చెప్తున్నారంటే ఒక స్టేర్ కేస్ టైప్ లో అనేటువంటిది ఉంటుందని గోల్డ్-లెవిస్కీ అనేటువంటి సిద్ధాంతం, గోల్డ్-లెవిస్కీ అనేటువంటి శాస్త్రవేత్త మనకి ఇచ్చాడు. కానీ దీన్ని స్ట్రాస్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని తిరస్కరించడం జరిగింది. ఓకే, దెన్ పల్సేషన్ థియరీ. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మొక్కలకు ప్రాణం ఉందని మొట్టమొదటిసారిగా చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? సో ప్లాంట్స్ హ్యావ్, దే కమ్యూనికేట్, ప్లాంట్స్ దే హ్యావ్, మొక్కలకు ప్రాణం ఉంది, మొక్కలు మాట్లాడుకుంటాయి, మొక్కలు ప్రతిస్పందిస్తాయి అని చెప్పేదే పల్సేషన్ థియరీ. Though the pulsation theory, living cells of innermost layer of the cortex and hard rhythmic pulsations, these pulsations are responsible for the upward movement in the water. Fine needle attached to galvanometer was inserted in plant stem. The galvanometer shows slow oscillation, but when it touched cortex cells, it turned violent, indicating that the cells were pulsating. ఇందులో మనకి ఏది మొక్కల లోపల పల్సేషన్ థియరీ అంటే నాడీ స్పందన సిద్ధాంతం ఉంటుంది. దీన్ని ఏమంటాం? నాడీ స్పందన సిద్ధాంతం. ఒక నాడులో ఏ విధంగా అయితే స్పందన ఉంటుందో ఇందులో కూడా అలాంటి స్పందనలు ఉంటాయని మొట్టమొదటిసారి మనకి చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు? జగదీష్ చంద్ర బోస్. దెన్ థియరీ దట్ ఈస్ ద రూట్ ప్రెషర్ థియరీ, వేరు పీడన సిద్ధాంతం. But my dear friends, root pressure term is coined by Stephen Hales. The common root pressure is the unit of the root pressure is pascals, okay, or bars. Okay, so remember bar or atmosphere. So the normal root pressure is 2 atmosphere. సాధారణ వేరు పీడనం ఎంత అంటే 2 అట్మాస్ఫియర్లు. గుర్తుపెట్టుకోండి. ఎంత అసలు వింటున్నారా మీరు? దోస్త్, మై డియర్ దోస్త్, 2 అట్మాస్ఫియర్, 2 వాతావరణం పీడనాన్ని అనుసరించి వింటున్నాం సార్. పీడనాన్ని అనుసరించి మొక్కల్లో వేరు పీడనం ఎంత? సాధారణ వాతావరణ పీడనాన్ని అనుసరించి మొక్కల్లో వేరు పీడనం 2 అట్మాస్ఫియర్లు ఉంటుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఈ అట్మాస్ఫియర్ వేరు పీడనం అనే పదాన్ని ఇచ్చిన శాస్త్రవేత్త ఎవరు?
Stephen Hales. When water plant is cut near base xylem, సార్ మీరు ఎప్పుడైనా మొక్కలు కట్ చేసినామా? పెద్ద పెద్ద చెట్లను కట్ చేస్తే ఆ మొద్దులకి వెళ్ళి కొన్ని నీళ్లు కారుతాయి. ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడైనా వరిని కోసి ఎప్పుడైనా వరి కోసిన తర్వాత వరి కోసినటువంటి కింది ఆ గెడలు ముట్టి చూసారా? అక్కడ నీరు ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా? అట్లాంటిది మేము చూడం సార్ అంటారా? అంటే వేరు పీడనం. వెరీ గుడ్. సో ద xylem sap flow out of the end with the pressure mainly absorbed in herbaceous plants. సాధారణంగా మనకు చిన్న చిన్న మొక్కల్లో వరిలో కానీ మొక్కజొన్నలో కానీ జొన్నలో కానీ గోధుమల్లో కానీ మీరు గమనిస్తే కోసిన తర్వాత దాని కింది భాగాన్ని కోసిన మొదలు భాగాన్ని మీరు టచ్ చేసి చూస్తే తడితడిగా తేమగా ఉంటుంది. జస్ట్ బికాస్ ఆఫ్ రూట్ ప్రెషర్ ద xylem sap flow out the end with the root pressure. The water oozes out due to bleeding. మరి నీటి యొక్క చుక్కలు బయటకు వస్తాయి జస్ట్ బికాస్ ఆఫ్ బ్లీడింగ్. దాన్ని మనము వృక్షశాస్త్ర పరిభాషలో బ్లీడింగ్ అంటాం. బ్లీడింగ్ మీన్స్ వాటర్. దిస్ ఈస్ డ్యూ టు హైడ్రోస్టాటిక్ ప్రెషర్. ఓకే సార్. సరే, బ్రహ్మజముడు నాగజముడు ఆకులను తెంపినప్పుడు పాల వంటి ద్రవం వస్తుందా? వెరీ గుడ్ క్వశ్చన్ జ్యోతి. సో దట్ ఈస్ ద స్పెషల్ టైప్ ఆఫ్ టిష్యూ, యు నో, లేటెక్స్. అంటే మొక్కల్లో ముఖ్యంగా లేటెక్స్ కణజాలం ఉండేటువంటి జిల్లేడులో కానీ పాల సముద్రంలో కానీ అంటే క్రిప్టోసీజియా గ్రాండిఫ్లోరా కానీ లేదా పాలకొడిసే చెట్టు కానీ లేదా వీటికి సంబంధించినటువంటి చెట్లను మనం ఆకులు కానీ లేదా కొమ్మలు కానీ నరికినప్పుడు తెల్లని పాల లాంటి లేదా నీళ్ళ లాంటి ద్రవం పిలుస్తాం. ఈ రబ్బర్ చెట్లు ఉంటాయి కదా, హీవియా బ్రెజిలెన్సిస్. ఓకే, హీవియా బ్రెజిలెన్సిస్ మనం ఏమంటాం? పారా రబ్బర్ అంటాం. పైకస్ ఎలాస్టికా ఇండియన్ రబ్బర్ అంటాం. పైకస్ ఎలాస్టిక్ అని ఏమంటాం? ఇండియన్ రబ్బర్ అంటాం. ఇండియన్ రబ్బర్. సో దిస్ రబ్బర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ లేటెక్స్. లేటెక్స్ ను మనము వల్కనైజేషన్ చేయడం వల్ల, అంటే సల్ఫర్ తోటి వల్కనైజేషన్ చేయడం వల్ల మెత్తటి రబ్బర్ తయారవుతుంది. జస్ట్ బికాస్ ఆఫ్ లేటెక్స్. ఓకేనా? లేటెక్స్ ఉన్న మొక్క నుంచి రబ్బర్ తయారవుతుంది, గుర్తుపెట్టుకోండి. జ్యోతి, రైట్? అర్థమైందా? ఆ తెల్లని పాలంటి ద్రవం దీన్ని మనం ఏమంటాం? లేటెక్స్ అంటాం. లేటెక్స్, దట్ ఈస్ ద స్పెషల్ టైప్ ఆఫ్ టిష్యూ. దాని నుంచి రబ్బర్ తయారవుతుందా? లేటెక్స్ నుంచే రబ్బర్ తయారవుతుంది. మీరు కేరళ కానీ కర్ణాటక కానీ మీరు వెళితే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. మీరు గూగుల్లో ఇప్పుడు కొట్టి చూడండి, ఇవి అది రబ్బర్ ట్రీస్ అని కొట్టి లేటెక్స్ హౌ టు కలెక్ట్ ద లేటెక్స్ అని కొడితే మీకు లైవ్ ఉంటుంది. నేను క్లాస్ తర్వాత మీకు వాట్సాప్ లో పెడతలే, డోంట్ వరీ. ఓకే. రూట్ ప్రెషర్ అపియర్స్ డ్యూ టు ఆస్మాటిక్ ప్రెషర్. అంటే ఈ వేరు పీడనము దేని వల్ల మనకు ఏర్పడుతుందంటే ద్రవాభిసరణ పీడనం వల్ల వేరు పీడనం ఏర్పడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతాడు. వేరు పీడనము దేని వల్ల ఏర్పడుతుంది? ద్రవాభిసరణ శక్మం వల్ల ఏర్పడుతుందని చెప్పాలి. ఆస్మాటిక్ ప్రెషర్ వల్ల ఏర్పడుతుందని చెప్పాలి ద్రవాభిసరణ పీడనం. ఇఫ్ రూట్ ఈస్ సప్లైడ్ విత్ ఐసోటోనిక్ ఆర్ హైపర్టోనిక్ సొల్యూషన్, రూట్ ప్రెషర్ డిసపియర్స్. మనం ఒకవేళ వేరును ఐసోటోనిక్ సొల్యూషన్ అంటే సమగాఢత గల ద్రావణంలో కానీ అధిక గాఢత గల ద్రావణంలో వేస్తే వేరు పీడనం ఉండదు, ఆ మొక్క చచ్చిపోతుంది, గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ ఫిజికల్ థియరీస్. మనకు ఫిజికల్ థియరీస్ కూడా ఒక 3 ఉన్నాయి. క్యాపిలరీ థియరీస్, ఇంబైబిషన్ థియరీస్ అండ్ కోహెషన్ టెన్షన్ థియరీ. ఈ 3 సిద్ధాంతాలు చెప్తే ఫిజికల్ థియరీస్ అయిపోతాయి. క్యాపిలరీ థియరీస్, దీన్ని మనం ఏమంటాం? కేశనాళికీయత సిద్ధాంతాలు. ఓకే. వాటర్ రైజెస్ ఇన్ నారో ట్యూబ్స్ డ్యూ టు ద ఫోర్స్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. అంటే తలతన్యత వల్ల. సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటిది? తలతన్యత వల్ల అంటే దారుణాలలో ఏర్పడేటువంటి తలతన్యత వల్ల మనకు ఈ క్యాపిలరీ మూమెంట్ వల్ల నీరు అనేటువంటిది లోపలికి వస్తుందని చెప్తుండ్రు అన్నమాట. It stated that it is the capillary action of narrow xylem tubes and it is further supported by atmospheric pressure. వాతావరణ పీడనం వల్ల ఏమవుతుందంటే దీనిలో కేశనాళికీయత వల్ల అంటే దాంట్లో ఉండేటువంటి తలతన్యత వల్ల నాలిక దారుణాలలో ఉండేటువంటి తలతన్యత వల్ల ఈ నీరు అనేటువంటిది బయటకు వస్తుందని చెప్తున్నారు అన్నమాట. దెన్ ఇంబైబిషన్ థియరీ అంటే నిపాన పీడన సిద్ధాంతం అన్నమాట. ఈ నిపాన సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే అసెంట్ ఆఫ్ సాప్ టేక్స్ ప్లేస్ డ్యూ టు ఇంబైబిషనల్ ఫోర్స్. అంటే నిపాన శక్మం వల్ల, నిపాన పీడనం వల్ల నీరు అనేటువంటిది
దారుణాల గోడల్లోకి ప్రవేశించి అది ఏమైతుంది అక్కడ మ్యాగ్నిట్యూడ్ అయిపోయి ఒకదాంతో ఒకటి అక్యుములేట్ అయిపోయి ఆ పీడనం వల్ల ఆ వేది దారుణాలంలో ఒత్తిడి కనిపిస్తుంది. ఆ ఒత్తిడి ఎంత ఉంటుందట, మేబీ అప్ టు 1000 అట్మాస్ఫియర్. అంటే నిపాన పీడనం ఎన్ని అట్మాస్ఫియర్లు ఉంటుందంటే ఏమని చెప్పాలి, రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగితే 1000 అట్మాస్ఫియర్లు. ఎంత? 1000 అట్మాస్ఫియర్స్. బట్ discarded due to fact that water moves in luminous vessels rather than through the walls. ఇవి సాధారణంగా దారుణాలలో ఉండేటువంటి అవకాశికలో నీరు ప్రయాణిస్తుంది కానీ దారుణాల గోడల్లో ఎక్కడైనా ప్రయాణిస్తాదిరా. అందుకని ఈ ఇంబైబిషన్ థియరీని ఏం చేశారు, తొలగించడం జరిగింది. ఓకేనా? దెన్ కోహెషన్ టెన్షన్ థియరీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ థియరీ హ్యాస్ ప్రపోజ్డ్ బై డిక్సన్ అండ్ జాలీ. ఓకేనా? దీన్ని మనం ఏం సిద్ధాంతం అని పిలుస్తాం? కోహెషన్ టెన్షన్ థియరీ. కోహెషన్ టెన్షన్ థియరీ అంటే ఏమని పిలాలి దీన్ని? ఇంతకుముందు చెప్పాను నేను, ఏమని చెప్పాను? కోహెషన్ టెన్షన్ థియరీని. ఈ సిద్ధాంతాన్ని మనకి ఇచ్చినటువంటి శాస్త్రవేత్త ఎవరు? డిక్సన్ మరియు జాలీ. డిక్సన్ మరియు జాలీ. మరి డిక్సన్ మరియు జాలీ ఇచ్చినటువంటి సిద్ధాంతము ఏమని చెప్తుంది? దీన్నే, ఈ సిద్ధాంతానికి ఇంకో పేరేముంది? సక్షన్ ఫోర్స్ థియరీ. ఏమని పిలుస్తాం? సక్షన్ ఫోర్స్ థియరీ అని మనం చెప్తాం. ఓకే, మరి కోహెసివ్ ఫోర్స్ ఏమని చెప్తుంది? ఫైన్ వాటర్ కాలమ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు ట్రాన్స్పిరేషన్ పుల్. అంటే దీనిని ఏమని పిలుస్తాం? దీంట్లో మనకి దారుణాలలో లోపల ఏర్పడేటువంటి ట్రాన్స్పిరేషన్ పుల్ గ్రేట్ 1000 ఎంత 1000 బార్ల 1000 అట్మాస్ఫియర్ కి సంబంధించినటువంటి పీడనం ఏర్పడుతుంది. వాటర్ కాలం ఈజ్, ఇక్కడ చూడండి, ఇదొక కంటిన్యూషన్ ఉండేటువంటి నీటి స్తంభం. అంటే ఒకదాంతో ఒకటి దీంట్లో మనకు బలాలు, అంటే దీంట్లో ప్రత్యేకించి సంయోజనీయ బలాలు, సంసంజనకు సంబంధించినటువంటి, అంటే నీటి అణువుల రెండు నీటి అణువుల మధ్యలో ఉండేటువంటి బలం కావచ్చు. ఇక్కడ చూడండి హైడ్రోజన్ బాండ్స్ ఉన్నాయి. హైడ్రోజన్ బాండ్స్ అనేటువంటి వేటి మధ్యలో ఉండాలి? నీటి అణువులకు సంబంధించి. అదేవిధంగా నీటి అణువులతో పాటుగా దారుణాలకు సంబంధించినటువంటి గోడలకు కూడా ఆకర్షణ ఉంటుంది. వీటి మధ్యలో ఉండేటువంటి బలాల వల్ల ఆకర్షణ వికాసాలు, దీన్నే మనం ఏమని పిలుస్తామంటే సంసంజన తన్యతా సిద్ధాంతాన్ని కూడా పిలుస్తామని చెప్పుకున్నాం. ఈ సంసంజన బలం అదేవిధంగా తన్యత బలం వల్ల నీరు అనేటువంటిది ఒక కంటిన్యూషన్, అంటే ద వాటర్ మూవ్స్ త్రూ ఏ కాలం, వాటర్ కాలం అంటే ఒక నీటి స్తంభం మాదిరిగా. మధ్యలో ఎక్కడైనా గ్యాప్ ఉందా అమ్మా? ఇందులో దారుణాలంలో ఎక్కడైనా గ్యాప్ ఉందా? రెస్పాండ్ అమ్మా. This is xylem vessel. In this xylem vessel, any space is there na between water molecule. ఇది నీటి అణువు. నీటి అణువులో ఈ ఎర్రని అణువు ఆక్సిజన్, ఈ పక్కన ఉండేటువంటి ఏంటివి పచ్చటి హైడ్రోజన్ బాండ్స్, హైడ్రోజన్స్. సో H2O కదా, H2O అంటే వాటర్ మాలిక్యూల్ కదా. ఇక్కడ చూడండి రెడ్ కలర్ O, ఎల్లో కలర్ హైడ్రోజన్స్. సో H2O అంతేనా కదా? ఈ నీటి అణువుల మధ్యలో సంసంజన బలాలు, నీటి అణువులకు దారుణాల గోడలకు మధ్యలో ఏర్పడేటువంటి అసంజన బలాలు, సంసంజన అసంజన సిద్ధాంతం అని కూడా పిలుస్తారు దీన్ని. ఆ సంసంజన అసంజన బలాల వల్ల నీరు అనేటువంటిది ఒక స్తంభం మాదిరి ఒక కంటిన్యూషన్ ఫోర్స్ ఏర్పడి నీటిలో భూమిలో ఉన్నటువంటి నీరు ఏది ఆస్మాటిక్ ప్రెషర్ వల్ల వేరు శోషించబడి దారుణాల గోడలోకి చేరి చివరికి బాహ్య వాతావరణంలోకి చేరుతుంది అని చెప్పే సిద్ధాంతమే cohesive tension theory. This theory was proposed by Dickson and Joly. And my dear friends, remember this is very very most important theory of how to explain the ascent of sap. ఓకే, ద్రవోద్గమాన్ని వివరించే సిద్ధాంతాల్లో ఇది ముఖ్యమైనటువంటి సిద్ధాంతంగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఈ నీటి స్తంభం కంటిన్యూషన్ గా నీరు అనేటువంటిదిగా దారుణాలలో వెళ్తా ఉంటుంది అనమాట. అడెషన్, కోహెషన్. కోహెషన్ అంటే సంసంజన, అడెషన్ అంటే అసంజన. అంటే మీకు అర్థం ఏంటిది?
నీరు ఒకదాంతో ఒకటి ఆకర్షించుకుంటది, దారుణాల గోడ ఏం చేస్తుంది, వికర్షిస్తుంది. అడేషన్ అంటే వికర్షణ, కోహెషన్ అంటే ఆకర్షణ. అంటే ఆకర్షణ వికర్షణ బలాలు ఈ రెండింటి మధ్యలో నీరు కంటిన్యూషన్ గా ఒక నీటి స్తంభం మాదిరి ఏర్పడి బాహ్య వాతావరణం దాకా కంటిన్యూషన్ ఒక కాలం, వాటర్ కాలం మాదిరి ఏర్పడుతుంది, ఒక నీటి స్తంభం మాదిరిగా ఏర్పడుతుంది. అర్థమవుతుందమ్మా? ఎనీబడి కెన్ రెస్పాండ్? समझ गए अम्मा मैं क्या बोले तो? yes sir. So water between two water molecules, which type of force is there? Cohesive force. And the water molecule between the xylem wall or vessel, xylem wall or vessel's wall, the xylem between these which type of forces are there? అడెసివ్ ఫోర్సెస్. అంటే సంసంజన బలం, అసంజన బలం. ఈ రెండు బలాలు ఆకర్షణ, సంసంజన అంటే ఆకర్షణ బలం, అసంజన అంటే వికర్షణ బలం. ఆకర్షించడం అంటే నీరు ఒకదాంతో ఒకటి ఆకర్షించబడి ఒక నీటి స్తంభం మాదిరి ఉంటుంది. అడేషన్ అంటే వికర్షణ, దారుణాలు కూడా వికర్షించడం వల్ల దారు ఎప్పుడు పైకి పంపిస్తూనే ఉంటుంది అన్నమాట. ఇది ఒక ద్రవాభిసరణకు సంబంధించినటువంటి, ఒక ద్రవోద్గమానికి సంబంధించి ఒక ఇది పైకి లాగేటువంటి ఒక పుల్, ఒక ప్రక్రియగా ఇది పనిచేస్తుంది అనమాట. దీన్నే మనం కోహెసివ్ టెన్షన్ థియరీగా మనం చెప్పుకుంటాం. అర్థమవుతుందా? సో ది ట్రాన్స్పిరేషనల్ పుల్ డెవలప్స్ ఏ నెగటివ్ ప్రెషర్ ఆర్ టెన్షన్ ఇన్ xylem sap which is transferred to the roots. So dpd of water in mesophyll cells increases. So water is absorbed by cells of wall from protoplasm. Then dpd of xylem cells is increases when transpiration is rapid but absorption is slow. Water in xylem cells in passed into the state of tension. గుర్తుపెట్టుకోండి, సంసంజన అసంజన బలాల వల్ల ఇది కంటిన్యూషన్ గా వాటర్ అనేటువంటిది పైకి లాగబడడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు పత్రాంధ్రాల ద్వారా నీటి ఆవిరి రూపంలో బయటకు విడుదల చేయబడుతుంది. కాబట్టి అక్కడ ఏర్పడిన లోపాలు ఈ డిపిడి ప్రెషర్ వల్ల ఏమైతుంది, అక్కడ లోపాలని ఆ డిపిడి ప్రెషర్ వల్ల, ఆ లోపాన్ని డిపిడి ప్రెషర్ వల్ల ఏమవుతుంది, కింద ఉన్న నీరు అక్కడ వచ్చి దాని ప్లేస్ ను ఆక్రమణ చేస్తుంది. ఇట్లా ఒకదాంతో ఒకటి కంటిన్యూషన్ అయిపోయి మనకు ఏది నీరు అనేటువంటిది ఒక కంటిన్యూషన్ ప్రాసెస్ లో ఏది పైకి లాగబడడం జరుగుతుంది. దాన్ని మనం కోహెసివ్ టెన్షన్ థియరీగా మనం చెప్తాం. దాన్ని ద్రవోద్గమానికి సంబంధించినటువంటి బాష్పోచేక ఆకర్షణ బలాలుగా పిలుస్తారు. ట్రాన్స్పిరేషనల్ పుల్ అని పిలుస్తాం, బాష్పోచేక ఆకర్షణ బలాలుగా పిలుస్తాం. సో దిస్ ఈజ్ ద కోహెషన్ టెన్షన్ థియరీకి సంబంధించినటువంటి ఒక ఫ్లో చార్ట్ ఉంది చూడండి. ఇక్కడ కింద ఉంది వాటర్ మాలిక్యూల్స్ రిమైన్ అడేర్ టు xylem vessels walls. అంటే అర్థం ఏంటిది, దారుణాల గోడల్లో నీరు వికర్షించబడుతుంది. టెన్సిల్ స్ట్రెంత్ ఆఫ్ వాటర్ అండ్ అడెసివ్ ఫోర్స్ ఆఫ్ ది వాటర్ అంటే నీటి అణువుల మధ్యలో సంసంజన బలాలు ఆకర్షించబడడం జరుగుతుంది. దెన్ స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇన్ వాటర్ మాలిక్యూల్స్, దట్ ఈస్ కోహెషన్. అడెషన్ అనేటువంటిది నీటి అణువులకు దారుణాల గోడలకు మధ్యన ఉంటుంది వికర్షణ. ఆకర్షణ రెండు నీటి అణువుల మధ్యన ఉంటుంది. దీనివల్ల కంటిన్యూషన్ గా అదేమవుతుంది, పైకి వెళ్ళడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎవిడెన్స్ కూడా ఉండడం జరిగింది, ఎవిడెన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ కోహెషన్. సో ట్రాన్స్పిరేషనల్ పుల్, బాష్పోచేక ఆకర్షణ బలం డెవలప్ ఇన్ దేర్ ఏరియల్ రీజన్ ఇన్ ది ఎయిర్ మోర్ దెన్ 1000 bars. రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, ఎగ్జామ్ లో రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పెట్టాలి మీరు. ట్రాన్స్పిరేషన్ పుల్ కు సంబంధించినటువంటి ప్రెషర్ ఎంత ఉంటుందంటే 1000 bars. Then cohesive forces that holds the water molecule in a column as narrow as xylem vessels is very strong and they withstand the opposite transpiration and gravitational pull. అంటే అర్థం ఏంటిది, బాష్పోచేక ఆకర్షణ బలం వల్ల భూమి ఆకర్షణ శక్తికి సంబంధించినటువంటి నీరు వ్యతిరేక దిశలో పైకి లాగబడడం అనేటువంటిది జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ కంటిన్యూషన్ ప్రాసెస్ గా మనం చెప్తాం. ఓకేనా? దెన్ గటేషన్, నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటి, గటేషన్. దీన్ని మనం ఏమంటామంటే గటేషన్ ను మనము ఏమని పిలుస్తామంటే బిందు స్రావం అని పిలుస్తాం. దీన్ని బుర్గిస్టైన్ అనేటువంటి శాస్త్రవేత్త ఇవ్వడం జరిగింది. ఓకేనా? అంటే సాధారణంగా మీరు సాయంకాలం మీరు వెళ్ళినప్పుడు మీరు ఏది టమాటా ఆకుల యొక్క చివరి అంచులు కానీ లేదా వరిగడ్డి యొక్క అంచుల యొక్క చివరి అంచులు చూస్తే ఇట్లా నీటి బొట్లు కనబడతాయి. చూసారు ఎప్పుడన్నా మీరు? దీన్నే మనం గటేషన్ లేదా బిందు స్రావం అంటాం. ఈ బిందు స్రావం అనేటువంటిది సాధారణంగా దేని ద్వారా జరుగుతుంది అంటే మనకు హైడథోడ్స్ అంటే జలరంధ్రాల ద్వారా జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? జలరంధ్రాల ద్వారా జరిగేటువంటిది ఏంటిది, గటేషన్. ఓకే. సో మన బాష్పోచేకంలో నీటి ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోతుంది.
దానికి పత్రరంధ్రాలు తోడ్పడతాయి. బట్ ద గట్టేషన్, ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ గట్టేషన్ హైడథోడ్స్ ఆర్ రెస్పాన్సిబుల్. హైడథోడ్స్ జలరంధ్రాలు అంటాం. ఇవి ది వాటర్ డ్రాప్లెట్స్ రూపంలో హైడథోడ్స్ కు సంబంధించినటువంటి ఎపిథెమ్ కణజాలాన్ని కలిగి ఉంది. ఏథెమ్ కణజాలము హైడథోడ్, ఎపిథెమ్ హైడథోడ్ లో ఉండేటువంటి వదులుగా ఉండేటువంటి కణజాలం మనం అంటాం ఎపిథెమ్ కణజాలం అంటాం. సో దిస్ ఎపిథెమ్ టిష్యూ ఈస్ capable for transportation or transfer the water droplets through hydrothodes. అంటే జలరంధ్రాల ద్వారా నీటి చుక్కల రూపంలో, బిందువుల రూపంలో పత్రాల యొక్క అంచుల వెంబడి లేదా వాటి యొక్క శీర్ష భాగంలో చిన్న చిన్న చుక్కలుగా చక్కటి వెచ్చటి సాయంకాలాల్లో మనకు ముఖ్యంగా గుల్మాకార మొక్కలుగా అయినటువంటి టమాటా కానీ, అదేవిధంగా